ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా, మీరు ఎవరికి వేస్తారు అన్న ఓటు? నెక్స్ట్ మంత్ అయితే మేము టీఆర్ఎస్కి వేసాము మాదిరెడ్డి గోపినాథ్కు. కొంచెం ఏదో మా సెక్యూరిటీ ఇంత డెవలప్ చేస్తాడేమో అని చెప్పి వేసాము. అసలు ఆయనకి వేసి కూడా మాకు అట్లా అనిపించింది, ఆయనకి వేసినా కూడా వేస్ట్ అనిపించింది మాకు. ఇక సరే అందరు పబ్లిక్ అంతా వేద్దాం అంటే సరే అని చెప్పి మాదిరెడ్డి గోపినాథ్ వేసి మూడోసారి గెలిపించాము ఇక్కడ సెక్యూరిటీ నుంచి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అసలు కానీ మేము ఏదో ఏమైనా పని చేస్తామని చెప్పి గెలిపించాము అతను. ఇప్పుడు ఏం డెవలప్మెంట్ లేదా అని ఇక్కడ? షేక్పేటలో ఏం డెవలప్మెంట్ ఏం చేస్తలేరు ఇక్కడ. ఏం డెవలప్మెంట్ ఏం లేదు. ఏమున్నా ఎవరు చేస్తారు, అంతా మధ్యవర్తులు ఏదో ఉన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ అని ఒకరిద్దరికి ఇచ్చిండు ఆడికినంతా, అవి ఎక్కడో పోయినాయి, అవి అంతే. గరీబోళ్ళకైతే ఏం అందలేమన్నా షేక్పేటలో. మరి ఇప్పుడు ఎంపీ సికింద్రాబాద్ కిందకి వస్తుంది కదా, ఆ దాంట్లో మీరు ఎవరికి వేస్తున్నారు, ఏ పార్టీకి వేస్తారు ఓటు? మేము కిషన్ రెడ్డికి వేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఎంపీగా ఆయన కొంచెం సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, కొంచెం వాళ్ళు వస్తే మంచి పని చేస్తారేమని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఒక వరకు బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఉంది కదా, దీనికి వేస్తే ప్రాంతీయ పార్టీ ఇట్లా ఉన్నట్టు ఉంటుంది కదా, ఆ విధంగా ఏమన్నా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడైతే మా టీఆర్ఎస్కి అయితే ఏం ఓట్లు పడే ఇప్పుడు వస్తానికి. బీజేపీకి కిషన్ ఎంపీ దాంట్లో అయితే మనకు కిషన్ రెడ్డి ఇక్కడ ఎంపీ విషయంలో. కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, అదే విధంగా కాంగ్రెస్ దాంతో ఏమన్నా పడే అవకాశం? మంచి క్యాండిడేట్ లేడు. ఏది ఆయన ఇది ఇతనికి ఇచ్చారు, ఏది అతని పేరు దానం నాగేందర్. ఆయన పెద్ద పని చేసే శక్తి ఏం కనబడతలే మాకు. ఆల్రెడీ కడతాం ఇంతకుముందు ఎక్కడ తెలుగుదేశంలో ఉండే దేంట్లో ఉండే. ఆయన ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి మారిపోతూనే ఉండే ఆయన. అది ఆయన ఏం పని చేస్తాడో ఏం చేస్తాడో మాకు ఫస్ట్ టైం మాకు ఇక్కడ సెక్యూరిటీకు సికింద్రాబాద్ నుంచి నిలబడ్డారంటే ఫస్ట్ టైం మాకు నాగేందర్. ఇప్పుడు బీజేపీ ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని? అంత ఐడియా లేదు సార్ మాకు. అంటే ఇంతకుముందు 5 స్థానాలు 6 స్థానాలు ఉండే, అవే వస్తాయేమని అనుకుంటున్నాం మేము.